ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. దాదాపు లాస్ట్ 1 year నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. మళ్ళీ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. లాస్ట్ 1 year లో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్టణం వాళ్ళు గురువు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్కి కావాల్సింది. ఎటువంటి సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ టీటీకి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. ఇది కాకుండా ఇప్పుడు ఫోకస్ మనం పట్టణం పైన చేసాము. ప్రతి మండల్ ఎస్హెచ్ఓస్కి కూడా మనం చెప్తాము దీనిపైన ఫోకస్ చేయమని. ఊరులో కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్ ఉంటుంది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్లు అందరూ షేర్ చేస్తాం. సో దట్ మనం ఈ సౌండ్ పొల్యూషన్ మన జిల్లాలో కొంచెం తగ్గిస్తాం. ఇంకొక తెలిసింది అంటే కొంతమంది పోలీస్ సైరన్ కూడా వాళ్ళ వెహికల్లో పెట్టుకున్నారు. అయితే ఇంకొక నెల క్రితం ఒక పర్సన్ పైన మన పట్టణం టౌన్లో ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ చిట్టింగ్ చేస్తున్నారు జనాలకి. ఇంకా కూడా అట్లయినా కూడా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే లేదా ప్రైవేట్ వెహికల్లో పోలీస్ సైరన్ పెట్టుకున్నారు అంటే త్వరగా 100 డయల్ లేకపోతే మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి లోకల్ డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది అది వాళ్ళకి ఏం హోదా లేదు, ప్రోటోకాల్ లేదు, బట్ వాళ్ళు ఇది ట్రాఫిక్ పోలీస్ సైరన్ వాడుతున్నారు, జనాలకి మోసం చేస్తున్నారు.